జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలని చెప్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథం వాక్యం ఏ వాక్యం ఇచ్చాను మీకు? కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో కీర్తనకారుడైన దావీదు మంచిగా తన జీవితాన్ని గురించి 32వ కీర్తన రాశాడు. తన అతిక్రమాల పరిహారం నందువాడు ధన్యుడు, తన పాపలకు ప్రాయశ్చిత్తం నందువాడు ధన్యుడు అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ మనకి ధన్యత అనే దాని గురించి ఇదైనా మనం తెలుసుకుంటున్నాం. ధన్యత అంటే దాన్ని ఏమంటారు? భాగ్యం కూడా అంటారు. ఏమంటారు? ధన్యత అన్న భాగ్యం అన్న ఒకటే. కాబట్టి ఈ ధన్యత, ఈ భాగ్యం అనేది మనకు కలగాలి అంటే కనుక మనలో మార్పు రావాలి. దేవుడు ఈ మాటను ఎందుకు వాడాడు అంటే, మార్పు వచ్చినప్పుడు ధన్యత దొరికిద్ది మనకి. మార్పు లేకపోతే ధన్యత క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు అంటే మృతి పొందితే ధన్యులు. విన్నారా? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యం మనం చదువుతున్నామో, ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే యెహోవా మనకు దేవుడుగా ఎవరికైతే ఉంటున్నాడో వాళ్ళు ధన్యులండి. అంటే మన జీవితంలోకి యెహోవా దేవుడు మనకు వచ్చినట్లయితే మన జీవితము ధన్యము. యెహోవా అంటే ఏంటి అర్థం చెప్పండి? ఉన్నవాడు, అనువాడు. అంటే మొదటి నుంచి ఉన్నవాడు ఆయనే, మొదటి నుంచి మాట్లాడినవాడు ఆయనే. కాబట్టి ఆయన మృతులకి సజీవులకు కూడా ఆయన దేవుడు. ఎందుకంటే మనకు ముందుగా మృతులైన వాళ్ళకి ముందు నుంచి ఆయన దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు సజీవులు ఉన్న మనకి ఆయన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇదిగో మృతి పొందుతుంది, ఇదిగో యుగములు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. కాబట్టి దేవుడు అంటే మన కొరకు ఎన్ని రోజులు మృతి పొందాడండి? అంటే శరీరధారిగా ఒక మానవుడిగా మనిషి కుమారుడు వచ్చి 3 దినాలు మాత్రం సమాధిలో ఉన్నాడు అంతే. మళ్ళీ వెంటనే లేచిపోయాడు కదా. అందుకని దేవుని బిడ్డని మనం అందరం చదువుతున్నాం. ఇక్కడ దావీదు మహారాజు చెప్పాడు 11వ వాక్యంలో, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పం తరతరములుండును. యెహోవా తనకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. కాబట్టి మన అందరం కూడా ఎలాగ ఉండాలంటే, దేవునికి సన్నిధిలో మన జీవితము ధన్యత అయి ఉండాలి. ఏమైనా మన జీవితము ధన్యత అయి అంటే భాగ్యము. ఇంక అంతకంటే గొప్పది ఇంకొకటి లేదనమాట. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, అబ్బా నువ్వు ఎంత ధన్యుడురా అంటారు. ఏమంటారంట? నువ్వెంత ధన్యుడురా అంటారు. ఎందుకంటే మనకి జీవితం అనేది ఒక మంచి జరగాలంటే ధన్యత ఉండాలి. ధన్యత లేకుండా మంచి జీవితం మనకే దొరకదు. 128 కీర్తనలు ఒకసారి చదవండి. 128 కీర్తన ఏముంది? నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగని రాస్తుంది. 2వ వాక్యం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇక్కడ మనము మన కష్టపడితేనే కష్టాన్ని అనుభవిస్తాం. ఏదైనా మనం చేస్తేనే మనము అనుభవించక అవకాశం ఉండదు. మనం ఏమి చేయకుండా అనుభవించ కుదురుద్దండి. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు. దేవుని బిడ్డలైన మన అందరూ కూడా ఒక మేలు కలగాలి, ఒక మంచి కలగాలంటే ఒక ధన్యకరమైన జీవితాన్ని మనము చెయ్యాలి. ఏదైనా చేసిన తర్వాత ధన్యత అనేది మనకు దొరికిద్ది. ఏమి చేయకుండా ధన్యత వస్తుందండి? రాదు. కాబట్టి మనకు ధన్యత కావాలంటే యేసుప్రభు మత్తయి సువార్తలో కొద్ది చెప్పుకొచ్చాడు. దాంట్లో మీరు చూస్తే 5వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి చదివితే, ఆత్మీయులై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరిచే వారు ధన్యులు, వారు దేవుని కుమారు అనబడదు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఇక్కడ ఎందుకంటే ఈ లైఫ్ను మనం చేయాలి. ఏ లైఫ్ అంట? దీనులుగా ఉండే లైఫు, దుఃఖాల్లో వెళ్ళే లైఫు, సాత్వికులకు ఉండే లైఫు, నీతి కొరకు ఆకలి దప్పులు గల లైఫు, కనికరం గల లైఫు, హృదయ శుద్ధి గల లైఫు, సమాధానకరమైన జీవితము, నీతి నిమిత్తం హింసించబడే జీవితము మనం చేయాలి. అది చేసినప్పుడు మనం ఏమంటున్నారు? దేవుడు ధన్యులు అంటున్నాడు. చెప్పండి అందరూ ఏమంట? ఆ జీవితాన్ని చేస్తే ఉన్నాడు ధన్యులు అంటున్నాడు. కాబట్టి మనకు ధన్యత దొరకాలంటే ఏం చేయాలంట? ఒక కార్యాన్ని మనము చేయాలి. ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితం చేస్తేనే కదా మనము ఆ ధన్యతలోకి వెళ్తాం, పరలోకానికి. ఇక్కడ ఏమని రాస్తుంది? చెప్పండి. ఎన్నో వాక్యం?
మూడో వాక్యం ఆత్మవిషయం దీని లేని వారు ధన్యులు పరలోక రాజ్యము వారు. ఆత్మవిషయంలో దీనిగా మారినప్పుడే పరలోక రాజ్యంలో మనము వెళ్ళడానికి అవకాశం. అంటే ఏంటంటే మన ప్రాక్టికల్ లైఫ్లో ఇవన్నీ మనం చేసినప్పుడే ఆ యొక్క ఫినిషింగ్ అనేది, ఆ ధన్యత అనేది మనకి వస్తుంది. ఇవన్నీ మనం చేయకుండా అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటే కుదురుద్దా? ఇప్పుడు ఎంతోమంది చూడండి, ఎగ్జామ్స్ రాశారు, కొంతమంది ఫెయిల్ అయిపోయారు, కొంతమందికి పాస్ మార్కులు వచ్చినాయి, కొంతమంది మిడిల్ మార్కులు వచ్చినాయి, కొంతమంది ఫస్ట్ క్లాస్ వచ్చింది, కొంతమంది టాప్ వచ్చింది. కానీ అందరూ ఒక స్కూల్లో చదువుకున్నారు. అలాగే సంఘంలో కూడా అందరూ ఉన్నప్పటికీ అందరిది జీవితం ఒక స్టాండర్డ్ ఉండదు. ఇప్పుడు మన సంఘంలో కొంతమంది ఉన్నారు, పాపం చదువు రాని వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది చూసుకుంటే పాపం కొంచెం వాక్యం చదవగలిగి ఉన్నారు. కొంతమంది చూస్తే కొంచెం వాక్యం అర్థం చేసుకోలేరు ఉన్నారు. కొంతమందిని మనం చూస్తే వాక్యము ఇతరులు చెప్పగలిగే స్థితిలో ఉన్నారు. ఇట్లా సంఘంలో కూడా అనేక రకాలుగా మన సంఘంలో కనబడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం ఫస్ట్లో ఉండాలనుకుంటామా, లాస్ట్లో ఉండాలనుకుంటామా? చెప్పండి. ఫస్ట్ క్లాస్లో ఉండాలనుకుంటాం కదా. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దావీదు మహారాజు, యెహోవా దేవుడుగా గల జనులు, అంటే దేవుడు కలిగిన జీవితమే ఒక ధన్యత, అంతే. ఇక నువ్వు దేవుడిని కలిగి ఉన్నావు అంటే నీ జీవితము ధన్యమైపోయినట్టే. ఇంకా అంతకంటే గొప్ప భాగ్యం ఇంకోటి లేదు. అందుకని దేవుని బిడ్డలైన మనము, మోషే చెప్పాడు, అల్పకాల పాపభావాలు అనుభవించకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే గొప్ప భాగ్యం అన్నాడు. ఏంటంటే ఆ శ్రమలు అనుభవించాలి. అల్పకాల పాపభోగిని అనుభవించగల రాజుగారి కుమార్తె కుమారుడు నేను, ఏంటి యువరాజు నేను అయినప్పుడు కూడా అవన్నీ వదిలేసి శ్రమ పట్టే గొప్ప భాగ్యం అన్నాడు. అంటే భాగ్యం అనేది ఎందుకు వస్తుంది? ప్రాక్టికల్ జీవితంలో చేసినప్పుడే అది వస్తుంది. సుఖంగా బతకాల్సిన వాడు ఏం చేస్తేనా శ్రమ పడటానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? దేవుని ప్రజలకు అన్యాయం జరుగుతుంటే దేవుని ప్రజలు న్యాయం చేయాలని చెప్పేసి ఒక పోరాట యూదుడిగా ఆయన బయటికి వచ్చినాడు. కానీ దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. మన యొక్క జీవితంలో ఈ దినాన్ని మీకు ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు, దేవుడు మనకున్నాడు. ఎవరంట చెప్పండి అందరూ. ఈ లోకంలో మనకి ఏమి లేపని పర్లా. భక్తుడు ఏమన్నాడు 73వ కీర్తన 25వ వాక్యంలో, ఆకాశమందు నీవు నాకుండగా లోకము నాకు ఏది అక్కర్లేదని చెప్పి. దేవుడి కంటే గొప్పది మరి ఇంకొకటి ఏదైనా ఉందా చెప్పండి? లేదు. కాబట్టి దేవుడు పౌలు గారు చెప్పాడు, క్రీస్తు నిమిత్తము ఏవేవి లాభకరమ సమస్తాన్ని నష్టపరుచుకొని క్రీస్తు నేను వెంబడిస్తున్నా అంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు సమస్తాన్ని నష్టపరుచుకొని దేవుని సంపాదించడం పరిగెడుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకి ఏమి లేని బాధపడద్దండి. ఎందుకంటే మనం ఎన్ని చేసుకున్నా ఒక దినాన ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అవునా కదా? పట్టుకెళ్తా ఏమన్నా? చచ్చిపోయిన వాళ్ళని ఎన్నో సమాధులు చేస్తాం, ఏమన్నా పట్టుకెళ్ళారా? ఏం పట్టుకెళ్ళా. తీసుకెళ్ళాం, మనమే గోతులు వేసేసాం, పాత పెట్టేసాం, వచ్చేసాం. వాళ్ళ జీవితాల్లో ఏం పట్టుకెళ్ళా. బాగా సంపాదించారు, ఎంతెంతో బంగారం సంపాదించి, ఎంతెంతో డబ్బులు సంపాదించి, ఎన్నో ఇల్లు స్థలాలు సంపాదించారు, ఎంతో ఆస్తి సంపాదించారు. కానీ ఏమైనా తీసుకురా? ఏమి తీసుకెళ్ళలేదు. కొంతమంది చూడండి, వాడు సావంగానే పిల్లలు అక్కడే వాటాలు వేసుకుంటారు. ఇప్పుడే పెద్దవాళ్ళ ముందు పంపకాలు చేసేసుకున్నాం, ఇప్పుడే మాట్లాడేసుకున్నాము. ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి ఆలోచించేది ఎవరు కూడా ఉండరు. అందుకని మనం ఉండగానే ఏం చేయాలంటే దేవుని కొరకు మనము జీవించాలి, దేవుడితో మనము జీవించాలి. పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను. తన జీవితం అంతా ఎవరి కోసం మార్చుకున్నాడండి? దేవుని మార్గంలో నడవడానికి. ఎవరి మార్గం అంట? దేవుని మార్గం నడవడానికి తన జీవితం అంతా ఏం చేస్తాడంట? మార్చుకోడు. ఇది దావీదు చెప్తున్న మాట. ఇది ఎవరు చెప్తున్న మాట? దావీదు మహారాజు చెప్తున్నాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే యెహోవాకి ప్రజలుగా ఉండటం మన భాగ్యం, యెహోవా మనకు దేవుడిగా ఉండటం గొప్ప భాగ్యం. అందుకని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వాక్యంలో, నేను వారికి దేవుణ్ణి అయ్యిందును, వారు నా కుమారులు అయ్యిందును అంటున్నాడు. చదవండి అన్నమాట. 31వ అధ్యాయం 34వ వాక్యం. నేను వారికి దేవుడినయ్యిందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికిని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకము చేసుకొనను. కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో, నేను వారికి దేవుణ్ణి అయ్యిందును, వారు నాకు జనులగుదురు. మన జీవితంలో నిజంగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని దేవుడు పిలుచుకోలేదు. వాళ్ళందరూ దేవుణ్ణి ఎరగలేదు. ఇదేనా? మనల్ని మాత్రం దేవుడు పిలిచాడు, మనం మాత్రం దేవుణ్ణి ఎరిగి ఉన్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే, వారికి నేను దేవుణ్ణి అయ్యిందును, వారు నాకు జనులగుదురు. కింద లాస్ట్కి వచ్చేసరికి ఏమని రాస్తుంది? నేను వారి దోషములను క్షమించి వారి పాపములు మరి ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాం.
కాబట్టి అందరూ ఏం చేస్తారంటే ఆయన ఎరుగుదురని రాస్తుంది. అంటే ఏ విధము చేతనా సరే ఆయన ఒక దేవుడిగా ఉండి మన పాపాలు క్షమిస్తాడు. మనిషి పాపాలు క్షమించగలడా? మన పాపాలు క్షమించగల మనిషి క్షమించలేడు. కానీ దేవుడైతే మన పాపాలు క్షమించగలడు. అందుకని ఆయన మనకు దేవుడిగా ఉంటే కనుక మనం ఏ తప్పు చేస్తే వెంటనే అయ్యా నన్ను సరిచేయండి, నన్ను క్షమించండి, నన్ను బాగు చేయండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను పరిశుద్ధపరచండి దేవుని వెంటనే అడగడానికి అవకాశము ఉంది. కాబట్టి మనం దేవుణ్ణి ఎరగడం మంచిదా, మనిషిని ఎరగడం మంచిదా? దేవుణ్ణి అడిగితే ఏదైనా మనం చేయగలడు, ఏదైనా తీర్చగలడు, ఏదైనా మార్చగలడు. కాబట్టి మనుషుల దగ్గరికి వెళ్తే అన్నీ జరుగుతాయా? జరగవు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మన పాపముల్ని మన దోషాలని క్షమించి మరి ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకం చేసుకోడు. కానీ మనుషులు అయితే ఏం చేస్తారు? మంచుకున్నంతకాలం బాగుంటారు. తేడా వచ్చిందంటే ఏమైందంట? హిస్టరీ మొత్తం తీస్తారు. ఏం తీస్తారంట చెప్పండి? ఏం చేస్తారంట? హిస్టరీ మొత్తము తీస్తారు. ఈ మధ్య కొద్దిగా న్యూస్ చూస్తున్నా ఫోన్లో, న్యూస్ చిన్న చిన్న బిట్లు. ఎవరైతే వచ్చి ఒక పార్టీ గురించి మాట్లాడి లేకుంటే ఒక పార్టీ సపోర్ట్ చేస్తే వాడి పుట్ట పురాతలు మొత్తం పైకి లేపుతున్నారు. ఆడదైనా మొగదైనా సరే. అది అట్టాంటిది, అది ఇట్టాంటిది, ఆడు తిరిగింది, ఈడు తిరిగింది, ఇది నీతి మాటలు మాట్లాడదా, ఇది ప్రచారం చేద్దా, ఇది అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళ స్టోరీ మొత్తం ఎత్తి కంపు చేస్తున్నారు అన్నమాట. అదే అంటే దాని అర్థం ఏంటి? నీ బతుకు సరిలేనప్పుడు నువ్వేంటి నీతి మాట్లాడేది? నీ బతుకు సరిలేనప్పుడు నువ్వేంటి మంచి దాని గురించి మాట్లాడేది? అదే దేవుని మనం అట్ట అనగలమా? ఆయన తగినవాడు, సృష్టికర్త, పాపము లేదు ఆయనలో. విన్నారా? ఆయనలో పాపము లేదు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని చదివినప్పుడు చక్కగా మనం అర్థం చేసుకోవాలి. మనుషుల దగ్గర మనకు క్షమాపణ దొరకదు. ఒకవేళ వాళ్ళు క్షమించినా కూడా ఈ రోజున ఒక దినాన్ని మరలా ఏదైనా గొడవ వచ్చినప్పుడు మరలా ఏమైందంట? మొదటికి వస్తుంది. ఎక్కడికి వస్తుందంట? ఇప్పుడు చదరంగం ఆటాడతారు, అక్కడ అన్ని పాము తలకాలు ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళేటప్పుడు దాంట్లోకి వెళ్తే ఏమైంది? పాము తలక నుంచి మళ్ళీ తోక దగ్గరికి వస్తుంది. మళ్ళీ కష్టపడి ఎక్కితే ఏమైందంట? మళ్ళీ పాము దగ్గర నుంచి మళ్ళీ తోక దగ్గర వస్తుంది. 99 దాకిన తర్వాత మళ్ళీ పాము నోట్లో పడితే ఏమైందంట? మళ్ళీ ఒకటికి వస్తుంది. ఎట్లా ఉండదండి మనిషికి జీవితము? కొంతకాలం మంచిగా ఉండదు, మనుషులతో చిన్న తప్పు వస్తే మళ్ళీ ఏమైందంట? మొదటికి వస్తుంది అన్నమాట. కానీ దేవుడు అలా కాదు. పాపాలు క్షమిస్తాడు, దోషాలు క్షమిస్తాడు, వాటిని మరి ఎన్నడూ జ్ఞాపకము చేసుకోండి. కానీ మనుషులు అట్లా జ్ఞాపకం చేసుకోరా? చెప్పండి. చేసుకోరా? తప్పకుండా చేసుకుంటారు. కానీ దేవుడు అలా కాదు. ఎందుకు మాట చెప్తున్నా అంటే దేవుడు ఒక పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనకు దేవుడిగా ఉంటాము. అంతకంటే గొప్ప ధన్యత ఇంకోటి లేదు. కాబట్టి దేవుని సంపాదించుకున్నంత భాగ్యం ఇంకొకటి లేదు. అందుకని దేవుని బిడ్డైన మనము మన యొక్క జీవితంలో దేవుడు మనకి ఆయన దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి మనం ఆయనకి ప్రత్యేకంగా ఉండాలని 2 కొరింథీ 6:18 మనం చదవగలం. దేవుడు మనకి దేవుడిగా ఉంటున్నప్పుడు ఆయన మనకు ఉండాలి అంటే కనుక మనలో ప్రత్యేకత ఉండాలి. 2 కొరింథీ 6:18 చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయిందును, వారు నా ప్రజలయిందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. అయితే మనం దేవునికి ఆలయంగా ఉన్నప్పుడు నేను వారిలో నివసించి సంచరించదును. ఎవరైతే జీవంగల ఆలయం, చచ్చిన ఆలయం ఉంటుంది, జీవంగల ఆలయం ఉంటుంది. విన్నారా? జీవంగల ఆలయం అంటే బ్రతుకున్నది, చచ్చిన ఆలయం అంటే దాంట్లో ఏమీ లేనిది. కాబట్టి దేవుని బిడ్డని మనము ఎప్పుడైతే సజీవులుగా జీవంగల దేవుని కలిగి జీవంగల దేవుని ఆలయంగా జీవంగల దేవుని ఎప్పుడైతే మన ఆరాధన చేస్తున్నామో దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణి ఇందును, వారు నాకు ప్రజలయ్యిందురు. ఎప్పుడైతే మనము జీవంగల వారు ఉన్నామో, జీవంగల వారు అంటే ఏం చెప్పండి? పాపం అంటే పాపం వల్ల అపరాధం వల్ల చచ్చిన వారిని రాస్తుంది. పాపం వల్ల ఏమవుతున్నాం? మనము చచ్చిపోతున్నాం. అపరాధం వల్ల ఏమైపోతున్నాము? చచ్చిపోతున్నాం. అతిక్రమాల వల్ల ఏమైపోతున్నాము? చచ్చిపోతున్నాం. కాబట్టి ఈ పాపం లేని జీవితమే జీవంగల జీవితం. విన్నారా? పాపం లేని జీవితమే జీవంగల జీవితం. కానీ పాపం వల్ల చచ్చినట్లయితే కనుక మన జీవితంలో జీవము లేనట్లే. చచ్చిన వారిలో వచ్చి దేవుడు నివాసం చేస్తాడా? చేయడు. వస్తాడా? రాడు. కాబట్టి జీవం గల వారు దాంట్లో దేవుడు నివాసం చేస్తాడు.
అందుకని దేవుని బిడ్డలైన మనము ఎప్పుడైతే మనం జీవంగల దేవుని కుమారులుగా, జీవంగల దేవుని ఆలయంగా మనం కనబడుచున్నామో, నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారి దేవుణ్ణి ఎందునో, వారు నాకు ప్రసలేందురు, కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎలా ఉండాలంటే మనం ఈ ప్రత్యేకంగా ఎందుకు ఉండాలంటే పైన రాసిన 14, 15 వాక్యంలో విశ్వాసి అవిశ్వాసతో పాలు ఎక్కడ, జోడు ఎక్కడ, నీతికి దుర్నీతితో సాంగత్యం ఎక్కడ, వెలుగు చీకటితో పొత్తు ఎక్కడ, సైతానికి దేవుడికి పొత్తు ఎక్కడ, ఇలాగ విశ్వాసి పాలు ఎక్కడ. అంటే ఇలాంటి బలహీనమైన జీవితం, ఇలాంటి చచ్చిన జీవితం మనలో ఉన్నట్లయితే దేవుడు మనలో నివసించడు, మనలో సంచరించడు. చెప్పండి అందరూ, దేవుడు మనలో నివసించడు, మనలో సంచరించడు. దేవునికి మనం చోటు ఇవ్వాలి, దేవుడు మనం పరిశుద్ధం కనపడాలి, దేవుడి కొరకు మన వాక్యం ద్వారా జీవించే వరకు మనం కనపడాలి. బైబిల్ ఏం రాస్తుంది? జీవవాక్యము. ఏ వాక్యం అంట? దేవుని వాక్యం జీవవాక్యము. దేవుని పిల్లలు జీవంగల పిల్లలు, దేవుని సంఘము జీవంగల సంఘము. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనలో ఆ జీవం ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు, జీవం లేనప్పుడు దేవుడు మనలో ఉండడు. అందుకని ఇక్కడ చదువుతున్న మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా అంటే మనుషులందరితో మనం ఉన్నప్పుడు ఏం చేయకూడదు? ఇక్కడ రాస్తుంది, అపవిత్రమైన దానిని ముట్టకూడదు. అంటే ఏంటి? సత్యం దాన్ని మనం ముట్టుకుంటామా? సత్యం దాన్ని ముట్టుకోలేదు. కానీ సావుకి వెళ్ళి వస్తాం, ఏం చేస్తాం మనం? సావుకి వెళ్ళొచ్చి ఏం చేస్తామో వెంటనే బట్టలన్నీ తీసేసి మంచిగా తలకు స్నానం చేసేస్తాం. ఎందుకని? సావు పోయని చెప్పి. అప్పుడు ఒక సావుకి వెళ్ళినప్పుడే మనకి అంత నిష్ట ఉన్నప్పుడు ఒక సత్యం దాన్ని ముట్టుకుని ఇంకెలా ఉంటుంది మనం చెప్పండి? చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి చచ్చిన దాన్ని మనం ముట్టుకోలేం. అలాగనే దేవుడు ఏమన్నా అంటే చచ్చిన వాటికి మీరు దూరంగా ఉండండి. అంటే ఏంటి? మృతులు తమ మృతుల్లో పాత పెట్టుకున్నాము, నువ్వు వచ్చిన వెంబడించి అంటున్నాడు. సచ్చిన వాళ్ళు సచ్చిన వాళ్ళు పాత పెట్టుకొని, సచ్చిన వాళ్ళతో మనకెందుకు? బ్రతికున్న వాళ్ళే మనకు కావాలంటున్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మీయ జీవితంలో చచ్చిన వారిగా మనం ఉండకూడదు. విన్నారా? ఆత్మీయ జీవితం ఎలా ఉందంట? చచ్చిన వాడిగా మనము ఉండకూడదు. ఎప్పుడైనా జీవం గలవారికి ఉండాలి. ఇప్పుడు చెట్టు చచ్చిపోతే ఎండిపోతే దాంట్లో ఏముంది చెప్పండి? ఎవరో చూడరు. దాంట్లో ఎప్పుడు జీవం ఉంటేనే దాన్ని అందరూ చూస్తారు. అంటే నేను చదువుతున్న మన అపవిత్రం ఏంటంటే చచ్చిన జీవితం. పైన రాసిన వాక్యాలు 13, 14 వాక్యాల్లో రాసిన అలాంటి అపవిత్రమైన చచ్చిన జీవితం మనలో లేకుండా ఇంత గొప్ప దేవుడు జీవం గలవాడు కాబట్టి ఆ జీవం గల దేవుని ఎరిగిన మనము ఆయనతో మనం ఉండాలి. ఇక్కడ రాసింది ఏమని రాసింది? మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఇందును, మీరు నా కుమారులయ్యి కుమార్తెలనై ఇందురు. కాబట్టి దేవుడు మనల్ని చేర్చుకుంటున్నాడు, దేవుడు మనకు దేవుడై ఉంటున్నాడు, మనకు తండ్రి అయి ఉంటున్నాడు, మనల్ని కుమారులు కుమార్తెను ఆయన మనల్ని పిలుస్తాడు. కాబట్టి మొట్టమొదటి ధన్యత మన జీవితంలో ఏమంట చెప్పండి? దేవుణ్ణి కలిగి ఉండటమే మనకి గొప్ప ధన్యత. కొంతమంది అంటారు, నువ్వు దొరకడమే మాకు 10,000 అంటారు. ఏమంట? నువ్వు దొరకడమే మాకు భాగ్యం అంటారు, నువ్వు రావటమేమో అదృష్టం అంటారు. విన్నారా? ఒక మనిషి రావటం ఏమంట? అదృష్టం అంట. అందుకని పెళ్ళి అయినప్పుడు కొత్తగా కోడలు తీసుకొచ్చాడు ఏం చేస్తారు? కుడికాలు లోపల పెట్టి ఇస్తారు. ఈ ఇల్లు కూలిపోకుండా, నాశనం కాకుండా, ఐరన్ లెగ్గి పెట్టకుండా ఏం చేయాలంట? మంచి లెగ్గి పెడతాక ఏం చేస్తాడంట? కుడికాలు పెట్టిస్తారు. అది కుడికాలు పెట్టినా ఎడంగాలు పెట్టినా రేపు జరిగే యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, జరిగే సమస్యలు జరుగుతూనే ఉంటాయి. అయ్యేం పరిశుద్ధ పాదాలు కాదు, అయ్యేం దేవుని పాదాలు కాదు. విన్నారా? అందుకని దేవుని పెట్టిన మన అందరం కూడా ఈ లోకంలో ఏదో వస్తే అదృష్టం. కొంతమందికి భార్య ఎదురు రావాలి పొద్దున్నే. ఈయన వెళ్తా ఉంటే ఎవరు ఎదురు రావాలి? ఈమె పాశ్చిమోకంతో సింపుల్ చుట్టేసుకొని నైట్ వేసుకొని ఎదురు వస్తానమాట. పొద్దున్నే పాశ్చిమోకం వేసుకొని సింపుల్ చుట్టూ నైట్తో ఎదురు వస్తుంటక ఈమె ఎదురు వస్తుంటే ఈయనకి ఎంతో భాగ్యం అంట. ఏం భాగ్యం అది? పాశ్చిమోకంతో. చూడండి, చాలామంది 10 గంటల దాకా పాశ్చిమోకం కట్టలేదు, జుట్టు మార్చుకోవట్లే, నైటీలు మార్చట్లే. వాళ్ళకి ఏమైపోయిందంటే ఇక నాగా వాళ్ళు లింగీలు కట్టుకుంటారు ఆడవాళ్ళు, ఆ టైప్ అయిపోయింది వీళ్ళందరిది. ఇక్కడ నాగా వాళ్ళలాగా అయిపోయింది. మనం ఒక ఏ టైంలో ఎలా ఉండాలి, ఏ టైంలో నేను చూస్తాను, మీరు నమ్మరు. ఇక్కడ కూడా మన చర్చి బయట కూడా చూస్తాను. ఇది మెయిన్ రోడ్డు. ఎంతోమంది ఆడవాళ్ళు బైక్లో నైటీలతో పోతున్నారు. అసలు ఏమన్నా ఉందా? అది రాత్రిపూట వేసుకున్న డ్రెస్సు రాత్రిపూటలు వేసుకోవాలి, పగలేసుకున్న డ్రెస్సు పగలు. పబ్లిక్లు నైటీలతో రోడ్ల మీద పోతున్నారు, ఆడవాళ్ళు బండిలు తోలుకుంటూ వెళ్తున్నారు. చూసి అంత అసహ్యంగా ఉందని అంత అసహ్యం. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తానంటే, ఏదో వాళ్ళు వస్తే వస్తుంది, వీళ్ళు వస్తే ఏం వస్తుంది చెప్పండి? వీళ్ళు వస్తే ఏమి రాదండి. దేవుడు మనకు రావాలి ఎదురు. ఎవరు రావాలంట చెప్పండి? నీ ముందు పోవాడు నీ దేవుడేనా? యెహోవా నీకు తోడే అన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమో
లేదు. కాబట్టి దేవుడు మనతో రావాలి గానీ, ఆమె ఎదురొస్తే, ఈమె ఎదురొస్తే ఏదో వస్తాననుకుంటాం, ఏదో రాదండి, ఏదో ఒకటి జరిగిద్ది. ఏదో ఒకటి జరిగిద్ది. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుడు చెప్పిందేంటి, ఒక ప్రత్యేకంగా ఉండండి. ఎలా ఉండాలంట? చెప్పండి. ఒక ప్రత్యేకత అనేది మనకి ఉండాలి. లోపల మన ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. బయటికెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువగా మనం దేవుని కొరకు జీవించే ఒక ప్రజలుగా మనము ఎక్కువ శ్రమ పడాలి దేవుని బిడ్డలు. ఏం చేయాలంట? శ్రమ అంటే రోడ్డు మీద పోయి శ్రమ పడమంటాం కాదు. ప్రతిదాన్ని కూడా ఈజీగా మనం చేయాలనుకోకూడదు. కష్టపడే చేయాలి. కష్టపడి తినేది దాంట్లో విలువ ఉంటుంది. కష్టపడి పండించే దాంట్లో ఒక ఏమంటారు, సారం ఉంటుంది దాంట్లో. కష్టపడకుండా పండిస్తే సారం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలైన మన యొక్క జీవితంలో దేవుడు కలిగిన జీవితం గొప్ప ధన్యత. 144 కీర్తన 15 వాక్యం చూడండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తుంది. ఎందుకు ఇట్టి స్థితి అని రాస్తుందంటే, వీళ్ళ దేవుని కొరకు శ్రమపడే ప్రజలు. 14 వాక్యంలో, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధుల్లో చొరబట్టైన ఉరకలెత్తుటైన లేదు, వాటిలో శ్రమ గలవారి మొర వినబట్టైన లేదు, ఇట్టి స్థితి గలవారు. పైనేమో పశువులకి ఎంచాడు మా ఎడ్లు అని రాస్తుంది. ఇక్కడ కిందకు వస్తే దాన్ని ఏమన్నా మనుషులకి భావించాడు దేవుడు. అంటే దేవుడు ఒక ఉపమాన రీతిగా ఒక పశువులు ఎంత గొడ్డి చాకిరి చేస్తాయో, ఎంత బరువైనా మోస్తాయో, ఉరకలెత్తకుండా అరవకుండా ఎలా మౌనంగా మంచిగా ముందుకెళ్తాయో, అలాగా ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంటే ఇక్కడ ఒకటి కష్టపడే జీవితము, శ్రమపడే జీవితము, భారాన్ని మోసే జీవితం ఉండాలి. ఉరకలెత్తటైనను ఏమంట? ఉరకలెత్తటైన లేదు, చొరబట్టేను ఎటు పడితే ఎటు పరిగెడతామో, లేకుంటే ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో వెళ్ళిపోవటమో, ఏ పొలంలో పడితే ఆ పొలంలో పరిగెడతాము, అలాగే చేయలేదు. అది క్రమంగా ఉంది, పద్ధతిగా ఉంది, మర్యాదగా ఉంది, చక్కగా నడుస్తున్నాయి, ఎంత బరువైన మోసుకెళ్తున్నాయి. ఇలాంటి జీవితం గలవారు ధన్యులు. ఈ దినాల్లో మనం కూడా చిన్న శ్రమ కూడా పడటానికి ఇష్టపడట్లేదు. ఈ దినాల్లో పిల్లలు కూడా మనం తీసుకుంటే చిన్న శ్రమ కూడా పడటానికి ఇష్టపడట్లే. ఏంటంటే పని చెప్తుంటే నేను చదువుకుంటున్నానని ఇంట్లో ఏ పని చేయట్లేదు. చదువుకుంటే పని చేయకూడదా? చెప్పండి. చదువుకుంటే పని చేయకూడదా? ఈ దినాల్లో చాలామంది ఏంటో పెద్ద ఇలా దేశాన్ని ఇలా పరిపాలన చేసేటట్టు వీళ్ళ చదువులతో, వీళ్ళు చదవకపోతే ఇక్కడ దేశాన్ని నష్టం వచ్చేటట్టు, వీళ్ళు చదివితేనే ఆ కుటుంబం బాగుపడినట్టు. చాలామంది ఏంటంటే చిన్నపిల్లలు కూడా చిన్న కష్టం కూడా చేయట్లేదు. కూర్చొని లెగలేకపోతున్నారు. లావుకున్నారు లెగలేకపోయారంటే దానికి అర్థం ఉంది. చిన్న పిల్లలు లెగలేకపోయారు. కారణం ఏంటి? కష్టపడే మనసు, శ్రమపడే మనసు లేదు. కాబట్టి ప్రతి విషయంలో మనం శ్రమపడాలి. దేవుని బిడ్డకి ఏంటంటే ఎప్పుడు శ్రమపడే మనసు ఉండాలి. కాబట్టి ఇలాంటి వారికి దేవుడు కనుక మనకు దేవుడిగా ఉంటే అంతకంటే గొప్ప ధన్యత మరి ఇంకొకటి లేదు. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా దేవుడు మనకి దేవుడిగా ఉండటమే గొప్ప ధన్యత. రెండోది ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. రెండోదిగా మనం చదువుతున్న వాక్యంలో యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే దీనికి అర్థం ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటున్నారో వాడు ధన్యుడు. దేవుని నమ్మే అంత భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు అంటే అంతకంటే గొప్ప ధన్యత ఇంకొకటి లేదు. ఈ లోకంలో ఎవరు మనకు శాశ్వతం కాదు. ఎవరు మనతో ఉండరు, ఎవరు మనతో రారు. ఒక రూతు నయోమి బైబిల్లో అత్త కోళ్ళు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఎదవరాళ్ళే, ఇద్దరు భర్తలు పోగొట్టుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశము, నీ వెళ్ళి చోటి నేను వస్తాను, నీవు నివసించిన చోటు నేను నివసిస్తాను, నీవు మృతి పొంది చోటు నేను మృతి పొందుతాను, నువ్వు పాత పట్టబడి చోటు నేను పాత పట్టబడతాను, మరణం తప్పితే నన్ను ఏది వేరు. అంటే ఏంటి? ఇద్దరం కలిసి ఎంత దూరం వెళ్ళినప్పటికీ, ఏ దేవుని నమ్ముకున్నప్పటికీ, ఏ దేశాన్ని నమ్ముకున్నప్పటికీ, ఏ ప్రజలు నమ్ముకున్నప్పటికీ, ఎక్కడ నివసించినప్పటికీ, ఎక్కడ సచ్చినప్పటికీ ఒక దినాన్ని మనం ఏమైపోతాము చెప్పండి? మరణం వచ్చినప్పుడు నిన్ను నన్ను వేరు చేస్తుంది. కాబట్టి దినాల్లో మన జీవితంలో మనకి తల్లిదండ్రులు ఉంటారు, మనకు పుట్టిన పిల్లలు ఉంటారు, మనము ఉంటాం. 3 జనరేషన్లు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రులు, ఒకటి మనము, మన పిల్లలు ఉంటారు. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తారు? పోతూనే ఉంటారన్నమాట.
అట్లనే మనం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాము. ఈ లోకంలో ఎంతోమంది మనకి ఆశ్చర్యంగా ఉంటారు. ఎంతోమంది మనకి జీవితంలో పాలిభాగస్తులు ఉంటారు. జీవితంలో జన్మనిచ్చిన వారు ఉంటారు. జీవితంలో మన గర్భం నుంచి బయటకు వచ్చేవారు ఉంటారు. ఎవరైనప్పటికీ మనం ఎంత నమ్ముకున్నవారా వాళ్ళు మనతో ఉంటారా? చెప్పండి, ఉంటారా? ఉండరు. ఉంటారా చెప్పండి? ఎవరైనా సరే తమ ఆయుష్ ముగించబడిన తర్వాత ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాం? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. మనుషులు నమ్ముకుంటాము, వాళ్ళు లేకపోయేసరికి మనం ఏడుస్తూ కూర్చుంటాం. విన్నారా? కాబట్టి ఏ మనిషి మనకు శాశ్వతం కాదు. ఏ మనిషి భూమి మీద ఉండడో. ఒక దిన ప్రతి మనిషి భూమి లోపలికి పోవాల్సిందే. ప్రతి మనిషి మట్టిలో కలవాల్సిందే. విన్నారా? కాబట్టి మన యొక్క జీవితంలో మనం నమ్మాల్సింది ఎవరినంటే యెహోవాని. ఎవరండి ఆయన? ఉన్నవాడు, అనివాడు, మొదటివాడు, కడపటివాడు. కాబట్టి చివరిదాకా ఉండేవాడు ఆయనే, మొదటి నుంచి ఉన్నవాడు ఆయనే. కాబట్టి మనుషులు మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. కానీ దేవుడు మధ్యలో వచ్చి మధ్యలో పోతాడా? ఫస్ట్ నుంచి ఉన్నది ఆయనే, లాస్ట్ దాకా ఉండేవాడు ఆయనే. మనుషులు మన జీవితంలో ఏమవుతారంట? వస్తారు, వచ్చి మన జీవితం ఏం చేస్తారు? కొంతకాలం ఉంటారు. ఆ తర్వాత మనల్ని వదిలేసి ఏం చేస్తారు? వెళ్ళిపోతుంటారు. నేను కూడా ఒకసారి బాధపడుతున్నప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పాడు, నువ్వు బాధపడద్దు, కొంతమందిని దేవుడు మన పని చేయడానికి మన అవసరం కోసం పంపిస్తాడు. వాళ్ళు వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోతారు, వాళ్ళ మన దగ్గర ఉండరు. కాబట్టి అలా నువ్వు బాధపడకూడదు కొంతమంది వెళ్ళిపోయినప్పుడు అన్నాడు. ఎందుకంటే వాళ్ళ దేవుడు పని మీద పంపించాడు, ఒక అవసరం తీర్చక పంపించాడు. ఆ తర్వాత ఆ మనిషి అక్కడ ఫస్ట్లో కూడా మనకి సేవ ప్రారంభించాడు. కొంతమంది వచ్చి, కొంతమంది ఏం చేశారు? మనుషులు తీసుకొచ్చారు పోయి. మరి కొంతమంది ఏం చేశారు? అందరిని గ్యాదర్ చేసి ఒక స్టాండర్డ్గా సమకూర్చారు. మరి కొంతమంది ఏం చేస్తారు? వచ్చి వంటలు వండేవాళ్ళు 70 మందికి. మరి కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ మీద ప్రేరేపించి పాత్రలు కొనిపెట్టారు, ఇన్ని పాత్రలు. ఏంటి? ఆ తర్వాత వాళ్ళు లేరు ఇప్పుడు. ఏంటంటే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ పని అంతవరకే. వాళ్ళ పని చేయడానికి వచ్చారు ఈ సంఘానికి, ఏదైతే చెలగునో చేశారు, వెళ్ళిపోయారు. విన్నారా? కాబట్టి దేవుని బిడ్డ మనం ఎందుకు ఎంత చెప్తానంటే, దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కనుక నిత్యము కదలకుండా ఉండడం కింద రాస్తుంది. దేవుని ఆశ్రయించేవాడు కిందకి తర్వాత చదువుకోండి. 8వ వాక్యంలో ఏమని రాస్తుంది? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలలో వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరం చింతన ఉండదు. కాపు దేవుని నమ్ముకున్న వాడికి ఏమి తక్కువ అవదండి. దేవునితో ఉన్నవాడికి ఏమి తక్కువ అవదు. విన్నారా? మన జీవితంలో మనుషులు వస్తూ ఉంటారు, మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం అది చూడకూడదు. మన జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా అనేది చూడాలి. యేసు ప్రభుని తీసుకున్న ఎగ్జాంపుల్గా, యేసు ప్రభు ఎన్ని కష్టాలైనా పడ్డాడు, కానీ ఎక్కడ ఆయన భరించలేకపోయాడు? దేవుడు చేయొద్దులేమో భరించలేకపోయాడు. అంటే ఆయనకు కావాల్సింది ఎవరు? దేవుడు ముఖ్యం. నా శరీరం అంతా చీల్చేశారు, నా శరీరం అంతా దున్నేశారు, నా శరీరం అంతా ముళ్ళ కింద పెట్టేశారు, లేకుండా శీళ్ళ కొట్టేశారు, బళ్ళంతో పొడిచారు. ఎన్ని చేసినా ఆయన నిందించారు, దూషించారు, అవమానపరిచారు, రాళ్ళు బట్టి కొడతా పరిగెత్తారు. ఎన్ని చేసినా ఆయన బాధపడలేదు. ఎక్కడ బాధపడ్డాడు? దేవుడు వదిలేస్తే. అంటే ఆయనకి ఎవరు ముఖ్యమైనది? యేసు ప్రభుకి. మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా అది లెక్క కాదండి, ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క కాదండి. మనల్ని శోధించేవారు, దూషించేవారు, అవమానపరిచేవారు, నిందించేవారు, హింసించేవారు, బాధపరిచేవారు ఎంతమంది వచ్చినా అది కాదు మనకు కావాల్సింది. దేవుడు మనతో ఉండాలి. చెప్పండి అందరూ. దేవుడు మనతో లేకపోతే కనుక మనం ఏమీ చేయలేం. ఇప్పుడు సంసోను అన్నాడు, జుట్టు విరబోస్తున్నాడు. ఏమైంది అక్కడ? దేవుడు ఆయన్ని వదిలేశాడు. అక్కడ ఆ శక్తి వచ్చిందా? అంతకుముందు జుట్టులో విరజిమ్ముకుంటే ఏమైందంట? ఎక్కడ లేని బలం వచ్చేస్తాను. ఇప్పుడు విరజిమ్ముదాం అంటే ఏం లేదు అక్కడ, అసలు లేదు. ఇది ఏమైపోయిందంట? ఢిల్లీలో మొక్కుబడి తీర్చుకుంది. ఎవరంట? ఢిల్లీలో ఏం చేసిందంట? ఆయనకి మొక్కుబడి తీర్చుకుంది. సౌలు కూడా ఏమనుకున్నాడు? నేను వెళ్తే అన్ని యుద్ధాలు చేస్తాను, అన్ని జయమతో వెళ్ళాడు. వెళ్తే ఏమన్నాడు? దేవుడు ఆయన్ని ఎడబాస్తాడు. అప్పుడు వదిలేశాడు దేవుడు. ఇస్కరియోతు యూద ఎప్పుడు యేసుప్రభుతున్నాడు, చివరికి ఆయన ఏం చేశాడు? ఆయన వదిలేశాడు. కాబట్టి దేవునితో లేకపోతే మనం ఏమీ, నాకు వేరుగా ఉండి మీరు ఏమి, దేవుని కనెక్షన్ లేకుండా ఏ కార్యం మనం సాధించడం మన వల్ల కాదు. దేవుని ఇప్పుడు కరెంట్ ఉంటేనే కదా మన లైట్ వెలిగిద్ది, ఫ్యాన్ తిరిగిద్ది, మైక్ మోగిద్ది. కరెంట్లో అది పనిచేస్తాయా? అలాగనే మన జీవితంలో ఎవరు ఉండాలి? దేవుడు మనకు ఉండాలి. మనుషులు వస్తుంటారు, అక్కగా ఉంటుంది, మనకి చెల్లిగా ఉంటుంది, వదినిగా ఉంటుంది, మరదలుగా ఉంటుంది, లేకపోతే అత్తగా ఉంటుంది, చిన్నమ్మగా ఉంటుంది, అమ్మగా ఉంటుంది, అమ్మమ్మగా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మనకి ఏమవుతావు? దినాన్న చనిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం వాళ్ళని చూడకూడదు. ఎవరిని చూడాలి? చచ్చిన వారిని చూడకూడదు. ఎవరిని చూడాలి?
బ్రతికి ఉన్న దేవుని చూడాలి. చెప్పండి అందరూ. ఎవరిని చూడాలంట? చచ్చిన వారిని చూడాలి. దేవుడు అన్నాడు, మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకొని నువ్వు వచ్చిన ఏం చేయాలి? వెంబడించాను. అంటే ఏంటి? మనుషులందరూ ఎవరంట? చచ్చిన వారు. కానీ దేవుడు ఎవరంట? సజీవుడు. కాబట్టి మనతో ఉన్నవాడు ఎవరు? దేవుడు. కాబట్టి మనము దేవుడు మృతులకు దేవుడు కాదు. ఎవరికి దేవుడు అంటే ఆయన? సజీవులకు దేవుడైనా. విన్నారా? మృతులకు దేవుడు కాదు. ఎవరికి దేవుడైనా? సజీవులకు దేవుడు. కాబట్టి మనం ఇప్పుడు మనలో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించాలి. చనిపోయిన వాళ్ళు గుర్తు చేసుకొని, చనిపోయిన వాళ్ళ కోసం ఏడవటము, చనిపోయిన వాళ్ళ కొరకు దుఃఖపెట్టము, చనిపోయిన వాళ్ళ కోసం ఆనందంగా ఉండటము, ఇవన్నీ చేయకూడదు. నేను ఎన్నో సందర్భాల్లో మా సేవకులు చచ్చిపోయినప్పుడు అక్కడ సేవకుల భూస్థాపనకి ఆ చర్చిలో ఆ శవాన్ని పెడతారు. కానీ ఒక పక్కన భోజనం అందరూ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళి తినేసేవాడిని. ఎందుకు ఆడవటం? వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఏం చేయాలి? భోజనము తినాలి. అంతేగాని వాళ్ళు ఇప్పుడు మా అమ్మ చనిపోయింది. నేను వెళ్ళాను. ఎన్ని కిలోమీటర్లు? 300 కిలోమీటర్లు జర్నీ చేసి వెళ్ళాను నేను. 300 కాదు, 350 కిలోమీటర్లు ఎర్రటి ఎండలో మే నెల 15వ తారీఖు జర్నీ చేసి వెళ్ళి సమాధి చేసేసరికి 4 అయింది. అదంతా అయిపోయేసరికి రాత్రి ఎంత అయింది? 7 ఏమైంది. అప్పుడు వెళ్ళి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను నేను వెళ్ళి. మరి ఏం చేస్తా? చచ్చిపోయి చెప్పి తినకుండా ఉంటే ఎట్లా? చచ్చిపోయిన వస్తారా? దావీదు ఉన్నాడు బైబిల్లో. బెత్షెబా కొడుకు చచ్చిపోయినప్పుడు ఏడుస్తున్నాడు పోయి. దేవుడు చేసినారు, లేగరా బాబు చచ్చిపోయి వస్తుంది, ఏడుతలేరా అని చెప్పాడు. కానీ చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏడవకూడదండి. గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా చనిపోయిన వాళ్ళ గురించి ఏడిస్తే రేపు వాళ్ళే ఒక ఆత్మగా మన ఇంటికి వచ్చి మనలో ఉంటారు. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వాళ్ళే మనతో ఉంటారు. ఎక్కువ ఎవరిని గుర్తు చేసుకుంటాం వాళ్ళే మన ఇంట్లోకి వచ్చి ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డ మనం ఎక్కువగా ఎవరిని గుర్తు చేసుకోవద్దు. దేవుని మాత్రం మీరు నమ్ముకోండి. అప్పుడు మీ జీవితం ధన్యత కలిగిద్ది. దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడు. ఎలా ఉంటాడంట? దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడు. అప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా చేయగలరా? చేయలేరు. అందుకని మనకి మనుషులు ఆశ్రయాలు, బైబిల్ రాసిన ఆశ్రయ పర్వతాలు తొలగిపోతాయి. మనుషులందరూ తొలగిపోతారు. గొప్ప గొప్ప మనుషులు మనకు తొలగిపోతారు. కానీ మనకు ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అందుకని మనము ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి? ఇప్పుడు దేవుని నమ్ముకునేవాడు ధన్యుడు అని మనకు రాస్తుంది దేవునికి వాక్యలు. కానీ దేవుని నమ్ముకునేంత ధన్యత మరొకటి ఉందా? లేదు. 41 కీర్తన 1 వాక్యం చూడండి. 41 కీర్తన 1 వాక్యంలో చూడొచ్చు మీరు ఒకసారి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం పొందుకున్న ధన్యకరమైన జీవితాన్ని ఇతరులకు కూడా అనుగ్రహించాలి. ఎవరికి అనుగ్రహించాలంట? ఇతరులు కూడా అనుగ్రహించాలి. బీదలు ఉన్నారు, వాళ్ళకి మనం ఏం చేయాలి? కనికరించాలి. అంటే ఏంటి? కొంచెం వాళ్ళకి ఏదైనా మన సహాయము చేయాలి. ఇది 40వ కీర్తన 4 వాక్యం చదవండి. 40వ కీర్తన 4 వాక్యం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. చూసారా? గర్విష్ఠులు మనం చూడొద్దు, అబద్ధాలు అడిగేవాళ్ళు మనం చూడొద్దు, వాళ్ళు అసలు లక్ష్య పెట్టద్దు, వాళ్ళ గురించి మనం తలంచుకోవద్దు, వాళ్ళ గురించి మనం మాట్లాడదు. అలాంటి వాళ్ళ గురించి యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. కాబట్టి మనుషులు ఎంతోమంది మనం చూస్తాం, గర్విష్ఠులుగా ఉంటారు, అనేక పాపాలకు బానిసలు ఉంటారు, దుర్మార్గంగా జీవించుంటారు, చెడు కార్యాలకు బానిసలు అయిపోయి ఉంటారు, పాపం చేసి మరణించుంటారు. అయితే అది కాదు మనం చూడాల్సింది, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. చెప్పండి అందరూ, ఎవరు నమ్ముకున్నారంట? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. అందుకని మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మనుషులు మనం ఆశ్రయించద్దు. 118 కీర్తన 8వ వాక్యంలో మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. కాబట్టి మనుషులందరూ కూడా శాశ్వతంగా ఉండరు. కాబట్టి మనుషులు మీరు నమ్మవద్దు. యెహోవా ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆయన మాత్రమే ఆశ్రయించండి. ఆశ్రయించండి ఏంటి? నమ్ముకోవటము. బ్రతికినా నీవే, చనిపోయినా నీవే. అందుకని దేవుని బిడ్డని మనము మనకి జీవితంలో మనుషులు మనకి ఈ భూమి మీద కనపడతారు, ఆ తర్వాత భూమి మీద కనపడరు. అందుకని యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వాక్యం మనం చదివితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వాక్యం ఒకసారి చూడండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. చూసి నమ్మావు నువ్వు, కానీ చూడకుండా నమ్మాలి. ఇప్పుడు మనందరం యేసుని చూసి నమ్ముతున్నాం, చూడకుండా నమ్ముతున్నామా? చెప్పండి. చూడకుండా మనం నమ్ముతున్నాం, అది ధన్యత. చూసే వస్తువుని చూసి నమ్మేది గొప్ప కాదు, చూడని వస్తువుని విశ్వసించి నమ్మటము గొప్ప. కనపడిందని ఏం చేయాలి? మనము విశ్వసించి నమ్మటమే
గొప్ప అనమాట. అందుకని ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితంలో గుర్తించాల్సింది అంటే, చూసి అనేకులు నమ్మారు యేసుప్రభుని. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే చూడకుండా నమ్మాలి. ఇప్పుడు మీరు చూడండి, శిష్యులకి యేసుప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఒకటి శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళు యేసుప్రభుని చూశారు. ఆ తర్వాత ఆయన ఆత్మతో మహిమగల శరీరంతో ఉన్నప్పుడు ఆయన చూశారు. కానీ చూసినప్పుడు ఎంతమంది నమ్మారు? 10 మంది నమ్మారు. ఎవరిని? యేసుప్రభుని 10 మంది నమ్మారు. 11వ వాడు నమ్మలా. ఎందుకని? ఆయన రెండోసారి వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆయన చూడలేదు. కానీ వాళ్ళు చెప్పారు, ఆయన వచ్చాడు మేము చూసామంటే, నేను ఆయన గాయాల్లో చేతుల్లో వేలు పెడితేనే నేను నమ్ముతాను. ఇప్పుడు ఆ గాయాలు ఎక్కడ ఉంటాయండి? ఆయన చచ్చిపోయాడు, సమాధి చేయబడి అయిపోయింది, మహిమల శరీరం. ఇప్పుడు గాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఉంటాయి ఇంకా? అంటే అంత దరిద్ర విశ్వాసం కదా అది. అది విశ్వాసం అంటారా? అయినా కూడా ఆయనకి ఏం చేశాడు? గాయాలు కలిగిన చేతుల్ని చూపించాడు. గాయాల్లో ఏలు పెట్టి, అయ్యో ప్రభా నన్ను క్షమించు అని చెప్పి అప్పుడు కింద పడి ఏడుస్తున్నప్పుడు ఆయన చెప్పాడు, చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. కాబట్టి మనం కూడా అక్షరానుసారంగా ఏదైనా దేవుడు ఇస్తేనే నమ్మటము, ఏదైనా వస్తేనే నమ్మటము, ఏదైనా ఉంటేనే నమ్మటం కాదండి. ఏమీ లేనప్పుడు విశ్వాసంతో దేవుడు ఇచ్చాడు అనేదాన్ని మనము నమ్మాలి. విన్నారా? ఇచ్చాడు అనేదాన్ని ఏం చేయాలి? మనము నమ్మి మనం ముందుకే వెళ్ళాలి. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ధన్యత ఏంటి? మొట్టమొదటిగా దేవుడు మనకి దేవుడిగా ఉంటే ధన్యులమి. రెండోది మనం ఆయన్ని నమ్ముకొని ఉంటే ధన్యులమి. మూడోది ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు. 84 కీర్తన 4 వాక్యం మనం చదివితే, 84 కీర్తన 4 వాక్యం మనం చదివితే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఇక్కడ మనం చదువుతున్న మూడోదిగా, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఎక్కడ నివాసం చేయాలి చెప్పండి? దేవుని మందిరములో. దేవుని మందిరములు నివాసం చేయి వారు ఎవరంటే వాళ్ళు ధన్యులు. ఎంతోమంది ఉన్నారు మనకంటే గొప్ప వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. చర్చికి వస్తారా? అసలు రమ్మంటే వస్తారా? ఎక్కడో దాకెందుకు? మా నాన్న ఉన్నాడు ఇక్కడ, ప్రార్థనలో కూర్చోడు. ఎన్నిసార్లు అరిశాను, ఎన్నిసార్లు చెప్పాను, కూర్చోడు. వదిలేసాక నేను ప్రార్థన ఉన్నంతసేపు ఆయన బయట ఉంటాడు. ప్రార్థన అయిన తర్వాత ఇంట్లోకి వస్తాడు ఆయన. సిస్టర్ కూడా చెప్పింది మొన్న, నేను చెప్పాను, ఇక వదిలేసి ఎందుకు బలవంతంగా మన చేయడు, బైబిల్లో ఇచ్చే చదువుకోమని. నేనేం చేస్తాను దానికి? అట్లాగా చర్చిలో ఉంటున్నాడు, తింటున్నాడు, ఇక్కడ పండుకోండి, కానీ ప్రార్థన కూర్చోడు. ఉండేది ఇక్కడే, తినేది ఇక్కడే, పండుకునేది ఇక్కడ. కానీ ఎక్కడ లేడైనా? కానీ ఆ భాగ్యం అందరికీ దొరకదు. అది దొరికినా కూడా దాన్ని అనుభవించడం తక్కువ. విన్నారా? అనుభవించడం చాలా నాకు ఎక్కువ ఆయన గురించి బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రక్షణ పొందకపోతే రేపొద్దున ఆయన మరణం వస్తే ఎక్కడికి పోతాడు? రేపొద్దున ఆయన సమాధి అంటే హిందువుల ప్రకారం కాల్చాలి. ఇప్పుడు నేను ఒక పాస్టర్, మా నాన్న చనిపోతే రక్షించబడి నేను మంచి సమాధి చేయాలి కదా. రేపు ఆయన సమాధి ఎలా చేయాలని కూడా ఆలోచిస్తాను అప్పుడప్పుడు. కాల్చాలా, పెట్లో పెట్టి, అది కూడా ఆలోచిస్తాను నేను. ఎందుకంటే ఆయనకు రక్షణ ఉంటే అది వేరుగా ఉంటుంది. రేపు చచ్చిపోతే రక్షణ లేకుండా ఆయన ఎలాగా కాల్చాలి? మా చిన్న ఆయన అందరినీ, పెద్ద నాన్న అందరూ కాల్చారు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేయాలి? రేపొద్దున కాల్చాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నానండి, ఈ ధన్యత అందరూ దొరకదండి. ఇదని చర్చికి రమ్మంటే ఇసుక్కుంటున్నారు, కోపపడుతున్నారు, తిరుగుబాటు చేస్తారు. పిల్లలకు సెలవే, పిల్లలు కూడా రావచ్చు తల్లిదండ్రులతో. ఏం పని ఇంటిగా ఉండి ఏదో సమస్యలు తీసుకురావడం, ఇంటిగా ఉండి తిని తాగి మూర్ఖంగా తయారవటము, ఇలా పనికిమాల పనులు నేర్చుకునేది. ఖాళీ ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ ఉంది, ఎక్స్ట్రా క్లాస్ ఉంది, ట్యూషన్ ఉంది అని రావట్లేదు. మరి స్కూల్ హాలిడేస్ చర్చికి వచ్చి సంపూర్ణ గడపచ్చు కదా. యేసుప్రభు ఎక్కడ గడిపాడు చెప్పండి? సరిత సిస్టర్ చిన్న వయసు ఎక్కడ గడిపాడు? దేవుని మందిలో గడిపాడు. ప్రధాన యాజకుల దగ్గర ప్రశ్నలు వేశాడు, వాక్యాన్ని గురించి మాట్లాడు. వాళ్ళే ఆశ్చర్యపోయారు, అబ్బా ఇంత జ్ఞానం ఎక్కడ దీనికి. అట్లా యేసుప్రభు పెరిగిందంటే ఎక్కడ? దేవుని మందిరములో. బైబిల్లో రాస్తుంది, అతడు ఆయన ఎదుట లేత మొక్క వలె, ఎండిన భూములో మొలిచిన మొక్క వలె పెరిగిను. ఎక్కడ పెరిగాడు దేవుడైనా? తండ్రి ఎదుట, ఆయన సన్నిధిలో ఆయన పెరిగాడు. అందుకని దేవుని బిడ్డ మనము ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాము? నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించు. దేవుని మందిరానికి వచ్చే దేనికంటే మనము దేవుని స్తుతించాకి. దావీదు 7 సార్లు స్తుతించాలని రాస్తుంది బైబిల్లో. 7 సార్లు దేవునికి ఏం చేస్తాడంట? స్తుతులు స్తోత్రాలు చేశాడు. మనం ఏం చేయాలి? పొద్దున్న సాయంత్రం స్తోత్ర ప్రార్థనలు చేయాలి, మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి. ఏ ఇంటికి వెళ్ళినా కుటుంబ ప్రార్థనలే ఈ దినాల్లో. ఏం లేవంట? కుటుంబ ప్రార్థనలు ఎవరి దాని వాళ్ళు స్తోత్రం అని చెప్పుకుని పండుకునేది తినేసి.
కానీ నలుగురు కూర్చొని లేకపోతే ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసే స్థితి రావట్ల. అందుకని వాక్యం రాయింది, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించెదరు. 10వ వాక్యం చదవండి అమ్మ కింద. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఇక్కడ చదువుచున్నాము, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఏంటి? దేవుని మందిరములో ఒక్క దినము కనుక మనం గడిపితే అది ఎంత? 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఒక్క దినం మనం గడిపితే దేవుని సన్నిధిలో ఎన్ని దినాలంట? 1000 దినాలు. అంటే దేవునితో ఉండే భాగ్యం చూడండి ఎట్లా ఉందో, దేవునితో ఉండే ఆ అనుభవం చూడండి. అంటే ఇప్పుడు దేవుని మందిరంలో ఒక్క దినం వచ్చి మనం ఉంటే దేవునితో 1000 దినాలు గడిపినట్టే. ఎన్ని దినాలంట? 1000 దినాలు. అందుకనే దావీదు ఇష్టపడ్డాడు. ఏమన్నాడు? నా దేవుని మందిరం ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. మందిరం లోపల కూడా అవసరం లేదు, కనీసం ద్వారం దగ్గర వచ్చినా నాకు చాలు అంటున్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు దావీదు. ఒక రాజు ఆయన, ఎవరన్నా ఒక రాజు అయినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆ ద్వారం యొద్ద ఉంటే నాకు చాలు అంటున్నాడు. అందుకని దేవుని పెట్టిన మనము మనకి జీవితంలో ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి. దేవుడితో ఉండే జీవితం అంటే గొప్పది మరొకటి లేదు. అందుకే ఇక్కడ నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించదు. కాబట్టి మన నోట్లో ఎప్పుడు ఎవరు స్తుతించాలి? ఈ దినాల్లో ఏ పిల్లలను పట్టుకున్న సినిమా పాటలు, సినిమా డైలాగులు, కామెడీ డైలాగులు ఇవే వస్తున్న నోట్లో. ఏమి రావట్లేదు? స్తుతి రావటం లేదు. ఏం రావట్లేదంట? స్తుతి రావట్లేదు. మనకి స్తుతి అనేది ఎలా వస్తుందంటే మనకై మనం బలంతం కూర్చుంటే వచ్చేది స్తుతి కాదు. మనకు తెలియకుండానే పాటలు వచ్చేస్తాయి నోట్లో, మనకు తెలియకుండానే వాక్యాలు వచ్చేస్తుంటాయి, మనకు తెలియకుండానే ప్రార్థన వచ్చేస్తున్నది. అది ఎప్పుడు ఆత్మలో ఉంటామంటే. కొంతమంది ఒక సమయం కేటాయించుకొని అప్పుడు మాత్రం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దేవుని మాటలు, దేవుని స్తోత్రం, దేవునికి ప్రార్థన రాదు. అలా కాదు. నేనైతే తెలియకుండానే పాటలు పాడుతుంటాను. అప్పుడు నాకే అనిపిస్తుంది, నేను ఇప్పుడు పాడాలని అనుకోలేదు కదా, నా నోటి పాట పాడుతుంది అంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఆ సమయం ఖాళీ దొరికితే అన్నీ ఎవరిని చేయాలంట? దేవుని మనం ఏం చేయాలంట? స్తుతించాలి. ఒక్క నిమిషం ఖాళీ వచ్చా మనకు తెలియకుండా మన మైండ్లో ప్రార్థన, వాక్యము, పాటలు ఏమంట మనకి తిరుగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా మన మైండ్లో లోకంలో ఉండే తిరిగితే దానివల్ల మనకు వచ్చేది నష్టమే. అందుకని చదువుచున్న దేవుని బిడ్డైన మనము ఆయన మందిరం నివసించుట ధన్యత. అందుకే దావీదు 23వ కీర్తన 6వ వాక్యం ఏం చెప్పాడు? నేను బ్రతుకు దినములనట కృపాక్షాలను నా వెంట వచ్చును, నా జీవిత కాలం అంతయు చిరకాలం యెహోవా మందు నేను నివాసం చేసేదని అన్నాడు. కాబట్టి మన జీవిత కాలం అంతా ఎక్కడ ఉండాలి? మనము దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో మన జీవిత కాలం అంతా ఎప్పుడైతే గడుపుతున్నామో అంతకంటే గొప్ప ధన్యత మరి ఇంకొకటి లేదు. కాబట్టి ఈ దినాల్లో దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థించాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ అలా కాదండి. రేపు మనము పరలోకానికి వెళ్ళినప్పుడు మనకి ఏం ఉద్యోగం ఉంటుంది చెప్పండి? 24 గంటల స్తోత్రం చేయటమే. నువ్వు ఇక్కడ చేయకుండా ఉంటే అక్కడ ఏం చేయాలి? 24 గంటల్లో స్తోత్రం చేస్తాం, హల్లెలూయా 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 అంటూనే ఉండాలి. మనం దేవదూతలు ఏమంటారు? పరిశుద్ధుడు 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 అంటూ ఉంటారు. ఇక మన పని ఏంటి అక్కడ పరలోకంలో? ఉతుక్కునే పని లేదు. ఎందుకని? బట్టలు ఉంటే కదా మనకి మహిమగల వస్త్రం ఉంటుంది, ఆకలి ఉండదు. ఇంకా ఎందుకని? పరలోక రాజ్యానికి మనకి ఆకలి ఉండదు. ఎందుకని? శరీరం లేదు కదా, ఆకలి ఉండదు ఆత్మకి. శరీరం లేదు, ఆకలి ఉండదు. నిద్ర వస్తుందా చెప్పండి? నిద్ర వస్తుందా? పొద్దునే పాసిమం కడుక్కోవడానికి ఉంటుందా పని? ఉండదు. బ్రష్ చేసే పని ఉంటుందా చెప్పండి? మనకు ఏం ఉండవు. అంత మహిమతో ఉంటాం, మనం మహిమతో ఉంటాము. ఇప్పుడు ఈ లైట్ ఉంది, దానికి ఏదో పైన కొంచెం డస్ట్ పడుతుంది కాబట్టి మనం క్లీన్ చేస్తాం. ఇంకా లోపల ఏం చేసేది లేదు దాన్ని. అలాగే పరలోకంలో ఒక మహిమగల శరీరంతో ఉంటే దుఃఖము లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, మరణము లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు. ఎప్పుడు ఎలా ఉంటాం మనము? 24 అవర్స్ కూడా దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటాం. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయుదురు. అంటే ఏంటి? 24 గంటల దేవుని ముఖం దగ్గర నుంచి ఏం చేస్తాంట? స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. ఏం చేస్తాం? ఇదే పనిలో ఉంటాం మనం. ఇంకా 24 గంటలు అదే పని. ఎన్ని సంవత్సరాలండి చెప్పండి? యుగాయుగములు. ఇక దానికి అంతం లేదు, ఆది లేదు. ఇక ఈ దినాన్ని మనం 10 నిమిషాలు స్తోత్రం చేయమంటే స్తోత్రం 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 ఇట్లాగా ఇక్కడ చేసే సూత్రాలు. కళ్ళు తెరిచి చూస్తారు స్తోత్రం. కళ్ళు తెరిచి చూసేది ఏంటి? కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్పాలి మనం. ఇక్కడ స్తోత్రం చెప్పమంటే కష్టం ఉంది. కానీ అక్కడ ఏం చేయాలంటే 24 గంటలు
చెప్పండి. అక్కడ నిద్రలు ఉండవు, దెయ్యాలు ఉండవు, దెయ్యాల ఆత్మలు ఉండవు, సైతాన్ ఆత్మలు ఉండవు, నిద్ర ఆత్మలు ఉండవు, దురాత్మలు ఉండవు. ఏ ఆత్మ ఉండదు? పరిశుద్ధాత్మ మాత్రమే ఉండదు. ఏముండదంట? పరిశుద్ధాత్మ మాత్రమే. ఇంకా ఇట్లాంటి పిల్ల శాస్త్రలు ఏంటి, ఎకిలి శాస్త్రలు, కోతి శాస్త్రలు ఏంటి, ఇట్లాంటి శాస్త్రలు ఏమీ ఉండవు అనమాట. అంత పరిశుద్ధంగా పరలోక రాజ్యంలో కనబడుతుంది. అందుకని మనం ఎక్కడ నివాసం చేయాలి చెప్పండి? నాలుగోది మనం చూసినట్లయితే 112వ కీర్తన మొదటి వాక్యం చూద్దాం. నేను షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాను. 112వ కీర్తన మొదటి వాక్యం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో కొన్ని వాక్యాలు మాత్రం మనం చూస్తున్నాం. 112వ కీర్తన మనం మొదటి వాక్యం మనం చదివినప్పుడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తి గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఎవరిని బట్టి ఆనందించాలంట? దేవుని ఆజ్ఞలు. ఆజ్ఞలు ఏమంటారు? ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రం ఏమంటారు? వాక్యం అంటారు. ఫస్ట్ ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు అంటే ఏంటి? ధర్మశాస్త్రం. మనకి బైబిల్ అంటే ఏంటి? వాక్యము. ఆజ్ఞలే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రమే వాక్యమైంది. ఫస్ట్ ఆజ్ఞాపించాడు ఇట్లా చేయాలని చెప్పి. తర్వాత ఏం చేస్తూ 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రంగా మార్చాడు మోషే. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాక్యం అని అంటున్నాం. వాక్యం ఏమంట? వాక్యం. కాబట్టి ప్రతి మనిషిలో ఈ వాక్యం ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో, మన మనసులో ఎప్పుడు కూడా ఉండాలి. అందుకని చదువుచున్నాము, దేవుని యొక్క బిడ్డల యొక్క ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. కాబట్టి దేన్ని బట్టి మనం ఆనందించాలి? దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలను బట్టి ఏం చేయాలంట? ఆనందించాలి. 119వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాక్యానుసారంగా జీవించిన వాడు, నిర్దోషంగా నడుచుకునేవాడు అంటే ఏ దోషం లేకుండా, ఏ పాపం లేకుండా ఉండాలంటే ధర్మశాస్త్రం అనుసరించాలి. ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు ఏ దోషము ఉండదు. చదవండి. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ని వెతుకువారు ధన్యులు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అనుసరించాలి. నిర్దోషంగా నడుచుకున్నప్పుడు ధన్యత వస్తుంది. అలాగనే పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికినప్పుడు మనకి ధన్యత అనేది దొరుకుతుంది. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో దేవుని యొక్క ధన్యత మనకి కావాలని దేవుని యొక్క వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది. 1వ కీర్తన 2వ వాక్యం ఏమని రాస్తుంది? దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చదవండి అమ్మా, చదవండి. 1వ కీర్తన 2వ వాక్యం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించాలి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినాల్లో పిల్లలందరూ కూడా బైబిల్ ఇచ్చేసి మనము చదవరాన్ని చదువుతాడా? ఇప్పుడు బైబిల్ ఒక చేత్తో పట్టుకొని, టచ్ ఫోన్ ఒక చేత్తో పట్టుకొని ఏది కావాలంటే ఏం చేస్తాడు? చెప్పండి. ఫోన్ తీసుకుంటాడు. సరే, బైబిల్ పెట్టి ఫోన్ పక్కన పెట్టి ఎక్కువసేపు దేన్ని చదువుతావరా అంటే ఏం చేస్తాడు? ఫోన్లోకి వెళ్ళిపోతాడు. సైతాను మొత్తాన్ని ఎక్కడ లాగేస్తుంది? ఫోన్లోకి లాగేస్తుంది. మ్యాగ్నెట్ ఆకర్షిస్తుంది. అట్లా ఏం చేస్తుందంట? ఆకర్షిస్తుంది అనమాట. కాబట్టి సైతాన్ ఏం చేస్తుంది? మనుషులను ఆకర్షిస్తుంది. కానీ బైబిల్ ఏమనుంది? యెహోవా ఆజ్ఞల్ని అనుసరించేవాడు ఆనందించేవాడు అని రాస్తుంది. ఇక్కడ చదువుతున్నాం ధర్మశాస్త్రం ఆనందించేవాడు అని చదువుతున్నాం. కాబట్టి మనకి ఆనందం, సంతోషం ఎక్కడ రావాలి? దేవుని యొక్క మాటల్లో రావాలి. సైతాన్ మాటల్లో, జోకుల్లో, కుళ్ళు జోకుల్లో, లేకుంటే ఇంకా చెడ్డ మాటలు మాట్లాడి సినిమా డైలాగులు, సినిమా పాటలు, సినిమా మాటలు, ఇలాంటి వాటిని రాకూడదు. ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్లు కూడా తగ్గేదేలే అంటున్నాడు ఒక ఆయన ప్రసంగంలో. ఏంటి అవన్నీ ఎక్కడ ఏంటయ్యి? సినిమా డైలాగులు, సినిమా అట్లా 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 అన్నాడు ఆయన కూడా, ఒక పాస్టర్. అంటే ఏమైపోతుందంటే ఆ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు ఏదైతే కొత్తగా వస్తుందో దాన్ని ఫాలో అవుతున్నారు. మనం దేంట్లో ఆనందించాలి? మనము దేవుని మాట దొరికినప్పుడు నా హృదయానికి ఆనందం కలిగింది, ఇర్మియా సంతోషం కలిగింది అన్నాడు. దేవుని మాటలు మన హృదయానికి సంతోషివ్వాలి. సెల్ ఫోన్ ద్వారానో, మనుషుల మాటల వల్లనో, కవ్వించడం ద్వారానో, పొగడ్డం ద్వారానో, లేకుంటే కుళ్ళు జోకులు వేయటం వలన, ఇలాంటి వాటిలో ఆనందం, సంతోషం మన హృదయంలో ఎక్కడ రావాలంట? దేవుని యొక్క మాటల ద్వారా రావాలి. దేని ద్వారా అంట? యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు.
కాబట్టి ఎప్పుడు కూడా మనం దేనిని ఆనందించాలి? వాక్యము. చెప్పండి అందరూ. ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? మనం క్యాలెండర్‌లో వాక్యం ఉంది. చిన్న వాక్యం చదవండి. ఆ తర్వాత ఏం చేయాలి? ఫోన్‌లో మన వాక్యం పంపిస్తాం. పొద్దున్న ఫోన్‌లో వాక్యం చూడండి. ఆ తర్వాత ఏం చేయాలి? బైబిల్ తెరిచి కొంచెంసేపు బైబిల్ చదువుకోండి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఖాళీ ఉండదా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన, నేను బైబిల్ ఎక్కువ చదువుతాను. మరి మీరు ఇన్ని రకాలైన టెన్షన్స్ ఎట్లా తట్టుకుంటున్నారు రాష్ట్రంలో ఇన్ని రకాల ప్రతిపక్షాలన్నీ అంటే, ప్రార్థన చేస్తాను దేవుడికి వదిలేస్తా అంటాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ప్రార్థన చేసి దేవుడికి వదిలేస్తా అన్నాడు. అంటే ఆ ఇంటర్వ్యూ నేను కూడా చూశాను ఈ మధ్య. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మన జీవితంలో ఎంత పెద్ద ఇప్పుడు ఆయన ఎంతమందిని సమాధానం చెప్పాలి? 4 కోట్ల మందికి. ఎన్ని కోట్లంట? మన ఇంట్లో నలుగురు ఉంటారు. కానీ ఆయనకి ఎంతమంది? 4 కోట్ల మంది. రాష్ట్రానికి ఆయన ఒక ముఖ్యమంత్రి. ఒక నిర్ణయం తీసుకున్న అది 4 కోట్ల మందికి సంతోషం కలగాలి. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి ఆలోచన కావాలంటే మరి అతను 4 కోట్ల మందికి ఒక దేవుడు లాంటి చెప్పాలంటే 5 సంవత్సరాలు ఆయన ఏది చెప్తే అదే జరగాలంటే అది ఒక పెద్ద స్థానమే. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఉండాలి. రెండోది ఏముండాలంట? ప్రార్థన ఉండాలి. ఏముండాలంట? చెప్పండి అందరూ. చాలామంది పిల్లలు మొన్న ఎగ్జామ్స్ అప్పుడు టెన్షన్ పడిపోవటము, రాత్రంతా చదవటము. ఎందుకు ఓవర్ యాక్షన్? సంవత్సరం అంతా చెప్పారు సిలబస్. మరి అదంతా ఏమైనా తలకల లేదా? మరి ఏం చదివారు? మరి ఏం ట్యూషన్స్, మళ్ళీ స్టడీ క్లాసులు, మరి అదంతా ఏమైపోయింది? అదంతా అయిపోయింది. ఇంట్లో ప్రార్థన చేస్తారా? చేయరు. బైబిల్ చదువుతారా? చదవరు. తల్లిదండ్రుల మాట వింటారా? వినరు. ఎలా పాస్ అవుతారు? పాస్ అవరాలు. ఎందుకు అవరంటే మంచి ర్యాంకులు రావు. ఎందుకు రావంటే వాళ్ళకి ప్రార్థన లేదు, బైబిల్ లేదు. అందుకని దేవుని బిడ్డలా మనము ఎప్పుడు కూడా పాస్ అవ్వాలంటే ఏముండాలంట? బైబిల్ చదవాలి. ఐదోది మనం త్వరగా ముగిస్తాను. ఐదోది మనం చదివినట్లయితే మత్తయి సువార్త 5:3 చదవండి. మత్తయి సువార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ మనం చదువుతున్నాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి మనం ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలంట. ఏ విషయంలో చెప్పండి? ఆత్మలో. మన పైకి మనుషులు ఏం చేస్తారంటే చాలా దీనంగా, సాత్వికంగా, చాలా పైకి నటిస్తారు. చాలా వంగి వంగి దండాలు పెట్టడము, చాలా నమస్కారం పెట్టడము, ఇట్లాగా ఎన్నెన్నో చేస్తారు. అది కాదు దేవుడికి కావాల్సిన దీనత్వం. ఎక్కడంట? చెప్పండి అందరూ. ఆత్మలో దీనుడైన వాడు ధన్యుడు. దేవుడికి ఎక్కడ కావాలి దీనుడు? దేవునికి దీనుడు ఎక్కడ కనపడాలంట? ఆత్మలో కనపడాలి. ఆత్మలో 32వ కీర్తన 2వ వాక్యం చదవమ్మా. 32వ కీర్తన 2వ వాక్యం ఒకసారి చదివితే అక్కడ చిన్న బిట్టు మనం చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ దీనుడు అని చెప్పినప్పుడు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి. గొర్రెపిల్ల అంటే ఏంటి? నిర్దోషం కదా. ఏడాది గొర్రెపిల్ల, నిర్దోషాన్ని గొర్రెపిల్ల అర్పించాలి. గొర్రెపిల్ల అంటే ఏంటి? నిర్దోషం. దాంట్లో ఏం లేదు, దోషం అనేది లేదు. కాబట్టి దోషం లేనిది ఒక గొర్రెపిల్ల. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంటే ఎక్కడ కపటం ఉండకూడదు మనకి? చెప్పండి. అంటే దేవుడికి ఎక్కడ కావాలి? ఆత్మలో. దేవునితో నిర్దోషిగా ఉండాలి. ఆ తర్వాత దేవునికి ఆత్మలో ఎలా ఉండాలి మనము? కపటం అంటే ఏంటి? చెడుతనము. చెడుతనం ఏంటి? పాపము. కపటం అనేది మనం ఉండదు. అంటే కపటం అంటే ఏంటి? లోపల ఒకటి, బయట ఒకటి. బయటికి మామూలు ఒకటి మాట్లాడతారు, లోపల ఇంకోటి పెట్టుకుంటారు అనమాట. కాబట్టి అలా మనం ఉండకూడదు. మనం దేవుడు ఎక్కడ చూస్తాడు? శరీరాన్ని చూస్తాడా, లేకుంటే బాహ్య చూస్తాడా, లేకుంటే అంతరంగంలో చూస్తాడా? దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూస్తాడు. హృదయాల్ని, అంతరింద్రియాలని పరిశోధించేవాడు యెహోవా అని రాస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలు మనం ఆత్మలో దీనులుగా ఉండాలి. మత్తయి సువార్త 11:29 యేసు చెప్పాడు, నేను దీనుడును సాత్వికుడును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ గొర్రె పిల్లకి ఏముంటుందంటే దీనత్వం ఉంటుంది. వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలా దీనత్వం ఉంటుందో అలాగే యేసు ప్రభు దీనుడిగా ఉన్నాడు. ఆయనకి న్యాయ విమర్శలో న్యాయం దొరకలేదు ఆయనకి. కాబట్టి యేసు ప్రభు మనం చూసినప్పుడు ఒక దీనుడిగా ఆయన మౌనంగా ఎందుకు ఉన్నాడంటే, ఒక నిర్దోషైన బలిగాని అర్పించబడాలి కాబట్టి ఆయన దీనుడిగా ఉన్నాడు, కానీ చేతగాని వాడు కాదు. ఆయన బలిగా అర్పించబడాలి కాబట్టి ఆయన ఎలా వచ్చాడు? గొర్రెపిల్లగా వచ్చాడు. కానీ రెండోసారి గొర్రెపిల్లగా వస్తాడు, మళ్ళీ సింహంలాగా వస్తాడు. ఎలా వస్తాడంట? యూదా గోత్రపు సింహంలాగా వస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రాణాన్ని బలి ఇవ్వటానికి వచ్చాడు, కాబట్టి గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన.
కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో నేను దీనుడును. కాబట్టి యేసు ప్రభు చూడండి తన క్యారెక్టర్ చెప్తున్నాడు, నేను దీనుడును. ఈ దినాల్లో మనం కూడా ఎలా ఉండాలి? అందరి ముందు ఒక దీనులుగా కనపడాలి. ఎక్కడ కనపడాలి? ఆత్మలో. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలంటే దేవుడు ఏం చూస్తాడు? పై రూపాన్న, అంతరంగాన్న? అంతరంగాన్ని చూస్తాడు దేవుడు, ఆత్మను చూస్తాడు. ఆత్మీయ జీవితం మనకు తగ్గింపు ఉండాలి. ఏదో మనిషి కనపడం కానీ పైకి భక్తి గలవారిగా పైకి చేసేది కాదు, కానీ లోపల ఉండాలి. ఎక్కడ అంట? లోపల కరెక్ట్గా మనకే ఉండాలి. అందుకని దేవుని బిడ్డ మనము మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదవండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఇండుడి. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. కాబట్టి దేవుడు ఒక సమయాన్ని హెచ్చిస్తాడు, ఒక దినాన్ని హెచ్చిస్తాడు, ఒక దినాన్ని తన ఎదురు మనం నిలబెడతాడు. కాబట్టి దాని కొరకు ఏం చేయాలంటే తగిన సమయం కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. నేను మౌనంగా ఉన్నాను, నేను దీనంగా ఉన్నాను, ఏంటి నాకు న్యాయం జరగట్లేదు, నాకు మంచి జరగట్లేదు అంటాం. కానీ దాన్ని చేసే సమయం ఒకటి ఉంది. ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడును. ఎవడైతే దీనుడిగా ఉంటాడో దేవుడు అని ఏం చేస్తాడంట? తగిన సమయాన్ని అతన్ని హెచ్చిస్తాడు. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డన మనము ఈ ఉదయకాల సమయాన్న మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుడు మనకి దేవుడిగా ఉంటే గొప్ప ధన్యత. రెండోది యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. మూడోది ఆయన మందిరం నివసించేవారు ధన్యులు. నాలుగోది ఆయన ఆజ్ఞలు అనుసరించేవారు ధన్యులు. ఐదోది ఆత్మ విషయంలో దీని లేని వారు ధన్యులు. కాబట్టి ఎంతకంటే గొప్ప ధన్యత మనకి ఏది లేదండి. ఎవరైనా సరే ఒక దినాన్ని శరీరాన్ని వదిలేయాల్సిందే, ఎవరైనా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే, ఎవరైనా మనకు దూరం అవ్వాల్సిందే. ఎవరు మనకు శాశ్వతం కాదు, దేవుడు మాత్రమే శాశ్వతం. అనేకులు మన జీవితంలో వస్తూ ఉంటారు, మనలోంచి వెళ్ళిపోతుంటారు. మన కన్నా తల్లిదండ్రులు ఉంటారు, అలాగే మనం కన్నా పిల్లలు ఉంటారు. ఈ 3 జనరేషన్ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు, కానీ ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండరు. కానీ కొంతమంది పాపం చేసి మరణిస్తారు, కొంతమంది పరిశుద్ధంగా మరణిస్తారు, కొంతమంది వృద్ధాప్యలో మరణిస్తారు, కొంతమంది అర్ధాంతరంగా మరణిస్తారు. మరణాలు వేరుగా వచ్చేప్పటికి ప్రతి మనిషికి మరణం అనేది ఉంది. అంటే ఈ 5 రకాల అనుభవాలు నేర్చిన మనం కూడా ఇంతకంటే గొప్ప ధన్యత ఇంకొకటి లేదు. ఇంత గొప్ప భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, మొదటివాడు కడపటివాడు, మహిమగల దేవుడు, ఆయనకి పిల్లలుగా ఉండటమే, ఆయన నాకు దేవుడిగా ఉండటమే అది గొప్ప భాగ్యమని ఎంచుకొని మన విశ్వాసంతో ధైర్యంతో ఆయన ముఖాన్ని చూసుకొని ముందుకు సాగిపోటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. నిరీక్షణ కాధారంలే ఈ వేళలో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణ కాధారంలే నీ వేళలో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు, శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా